ఇది ఆబా గుగ్గులు అండి. కార్టిలేజ్ అంటే ఇది బోన్స్ మీద పనిచేస్తుంది. మెయిన్ ఏంటంటే విరిగిన ఎముకలకి, క్రాక్స్ ఉన్నటువంటి ఎముకలకు పనిచేస్తుంది. ఈ ఎముకలకు ఇవ్వటం వల్ల ఏం జరిగిందంటే ఇది క్రమంగా ఎక్స్రేలు అంతకుముందు పాత ఎక్స్రేలు ఒక 6 months ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఏం జరిగిందంటే ఇది ఎముకలకు సంబంధించిన క్రాక్స్, ఒక ఎముకలో ఇరిగిన దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి తర్వాత ఎక్స్రేలు తీస్తే ఏమైందంటే కార్టిలేజ్ గ్రోత్ కూడా కనిపించిందండి. మా ఇన్స్టాలో చూడొచ్చు మీరు వీడియోస్. కార్టిలేజ్ కూడా గ్రోత్ ఒక 5-6 months వాడేళ్ళకి గుజ్జు కూడా పట్టుంది. ఎముకలు క్రాకులు దగ్గర ఉన్నాయి, బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది, అలాగే గుజ్జు కూడా వచ్చేసిందండి. అంటే అప్పుడు అంటే వైద్యులు ఏంటంటే రోజు రోజుకి మనకి కొత్తగా తెలుసుకోవాలనే కానీ ప్రత్యేకంగా నీకు దాని మీదే పనిచేస్తుంటే ఉందని. అంటే ఎముకలకి క్రాక్స్కి ఇచ్చిన ఔషధం గుజ్జు కూడా పట్టేసింది. అంటే ఆ తర్వాత మేము చూసుకుంటే ఆ గ్రంథాల్లో మళ్ళీ ఈ ఫార్ములా ఏం చూసుకుంటే ఓహో ఇట్లో అరిగిపోయిన వాటికి కూడా గుజ్జు పట్టేటువంటి అంటే కొన్ని మూలికలు కూడా దీంట్లో ఉన్నాయని అర్థమైంది. కాబట్టి గుజ్జు కూడా ఫామ్ అవుతుందని మేము దీని మీద GMP సర్టిఫికేట్ తీసేసుకున్నాము. ఇప్పుడు రెగ్యులర్ ఇది ఒక సీజన్ అయిపోయిందండి టీపీఆర్ సర్జరీకి. మోస్ట్లీ పేషెంట్స్ చూసినట్లయితే ఈవెన్ ఫిజియోక్లినిక్స్ లో కూడా ఫుల్ ఆఫ్ ది టీకేఆర్ పేషెంట్స్ తోనే ఉన్నారు. చక్కగా టీకేఆర్ సర్జరీ ప్రిఫర్ చేసే బదులు ఈ బాటిల్ ఒకటి ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. అది మీరు 6 months తర్వాత చెక్ చేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ ఉంది కదండి ఇన్స్టాలో మా వీడియోస్, ఈ వాడిన వాళ్ళు రీల్స్ అన్నీ ఉన్నాయి సార్. వీటికి కావాల్సినవన్నీ మీరు ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తున్నారు? క్యాలరీస్ అంటే ఇక పల్లెటూరులో అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల కావాల్సిన మూలికలన్నీ లేదా మీరు పండించడం ఏమన్నా పండించాలి, కానీ అంత టైం సరిపోవట్లేదు, మనకున్న సమయమే సరిపోవట్లేదు. కానీ దాని మీద కూడా ముందు ముందు చెయ్యాలి. అది దేవుడి దయ, మహర్షులు ఏం కోరుకుంటారో అదే చేస్తారు. అది బ్రహ్మదేవుడు రాసి పెట్టి ఉండాలి కానీ అన్నీ అయిపోతూ ఉంటాయి. సార్ చెప్పండి, ఈ ప్రోడక్ట్స్ ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్? ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వాడేది మనం కాస్ట్లీ అండి. అంటే మనం తీసుకున్నటువంటి ముడి సరుకులో మనకు వచ్చేదే తక్కువ. ఇప్పుడు జనాలు ఏమంటారు ఆయుర్వేదిక్ అంత ఉందా అంటే, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే దాంట్లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. కొన్ని కార్టిలేజ్ గ్రోత్ అంటే అంత ఈజీ ఏం కాదు, వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. మనం 100 grams ఒక మూలికన కేజీ తీసుకుంటే దాంట్లో మనకి 150-200 grams, మిగతాదంతా వేస్ట్ అయిపోతుంది కదా. వెయిట్ మళ్ళీ కొన్ని ఎండేసరికి కూడా దాని వెయిట్ పోతుంది. అట్లా ఏంటంటే అందుకు ఏంటంటే ఇది 1500 ఉంటుందండి. 25-27 టాబ్లెట్స్ ఉంటాయి. ఇది ఉదయం రాత్రి 6 months వాడి చెప్పమనండి ఎవరినైనా. ముందు ఎక్స్రేలు తర్వాత ఏదైనా వాడుకోవచ్చు. జనరల్ కదండి, వాళ్ళు బీపీ ఉన్నా షుగర్ ఉన్నా. జనరల్ గా మోకాల నొప్పులు తగ్గాలంటే కాల్షియం డెఫిషియన్సీ ఉందేమో షల్కాలు యూజ్ చేయడం ప్రిఫర్ చేస్తారు. కానీ అన్ని దీంట్లో ఉన్నాయి కదా ఆయుర్వేదిక్. అవసరం లేదు, ఏమి అవసరం లేదు. మీరు ఏ మెడిసిన్ వాడక్కర్లేదు. ఇంకా కార్టిలేజ్ సంబంధించి ఏది వాడక్కర్లేదు, ఇది ఒక్కటి సరిపోతుంది. 6 months కదా, లైఫ్ 100 ఏళ్ళు మనిషికి ఆయువు. ఒక 6 నెలలు దీన్ని చెక్ చేసుకోవచ్చు, ఏముంటుంది చెక్ చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను కదా, మేము 18 years నుంచి ఇచ్చాము. ఆ తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే చెప్పాను కదా, క్రాక్స్ వాడినటువంటి మెడిసిన్ గుజ్జు కూడా పనిచేసింది. ఓకే సార్ చెప్పండి, ఇప్పుడు మీ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది సార్? మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్, గుంటూరు, రేపల్లి, 3 మెయిన్ బ్రాంచెస్. ఎక్కువ ఫ్లోటింగ్ ఏ ఏరియాలో ఉంటుంది సార్? ఎక్కువ ఫ్లోటింగ్ అంటే ప్రతి చోట కంటిన్యూ అంతే ఉంటుంది. ఓకే, ఫ్లోటింగ్ అంటూ ఏముంటుంది, పేషెంట్స్ అంటే జాయింట్ పెయిన్స్ వాళ్ళు ఉంటారు. కానీ ముందు చెప్పాను ఇంగ్లీష్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అంటే అన్ని చూసి లాస్ట్ మీ దగ్గరకు వస్తారు. అంతే ఆయుర్వేదిక్ అంతా. స్కిన్ కి కూడా చేస్తారా సార్ మీరు? నెంబర్ 1 ట్రీట్మెంట్ ఉంటుంది. చెప్పాను కదా, మేము చెయ్యిందంటూ ఉండదండి. ఇన్నేళ్ళు కష్టపడింది ఎందుకు, అన్నిటినీ యుద్ధం చేయటానికే. మిమ్మల్ని బాగా విసిగిచ్చిన కేసు ఏమన్నా ఉందా సార్? విసిగిచ్చిన కేసు అంటూ ఏం లేదండి. కాబట్టి చెప్పాను కదా, 1000 మందిలో ఆటో ఇమ్యూన్ డిసీజ్లో కొంతమందికి అనేది రిజల్ట్ రాదు, కానీ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి మన మీద నమ్మకంతో వచ్చినప్పుడు వాళ్ళు చేయలేకపోయాము అనేది ఒక బాధ ఉంటుంది. రేరుగా అనేది ఉంటుంది. అందరూ 100% చెప్పలేము. ఏదో ఒక కేసు 2 కేసు అనేది ఫెయిల్డ్ అవుతుంటుంది. వాళ్ళు కూడా ఓపిక పట్టలేరు కదా. పెయిన్స్ ఏంటంటే ఇది వాత నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఒక్కొక్కరికి అడ్డం తిరుగుతుంటుంది కేసు. మనం ఇచ్చే కొద్దీ బాగుంటుంది, మళ్ళీ సీజన్ మారినప్పుడల్లా మళ్ళీ చేంజెస్ అయిపోతుంది.
ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు కానీ, మళ్ళీ ఇప్పుడు చలికాలం వచ్చినప్పుడు కానీ, ఇలా చేంజెస్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇక వాళ్ళకి మళ్ళీ పెయిన్స్ తిరగబెడుతుంటాయి. రేర్గా, అందరికీ కాదు. అదే చెప్పా, ఒక 1000 మందిలో ఒక 10 మందిలో పట్ల అలాంటి కొంచెం బాధ అనిపిస్తుంటుంది. చేయలేకపోయామని మరి ఉంటుంది కదండి. మనం వచ్చిందే జనాల కోసం కదా, వాళ్ళకి బాగుండాలనే ఉద్దేశంతో మనం వచ్చినప్పుడు వాళ్ళు ఒక్క పేషెంట్కి బాగలేకపోయినా నిజంగా బాధపడతాం. ఓకే సార్, ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? ఇక్కడ చూసినట్లయితే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడను అంటున్నారు, ఏదైతే ఫార్మకాలజీకి సంబంధించిన మెడిసిన్. సో వీళ్ళు ఎలా మీ నాటు వైద్యాన్ని ఎలా అలవాటు చేసుకుంటారు? నాటు వైద్యం ఉందండి. ఇప్పుడు ఆయుర్వేదిక్ అంటే ఆయుష్ డిపార్ట్మెంట్ అని ఉంది, మనకి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యం కింద ఇది కూడా ఒక ట్రీట్మెంట్. ఇది నాటు వైద్యం కాదండి, ఇది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్. ఓకే, సో జనాలకున్న అపోహ పోవాలి. ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అంటే ఇంకా పురాతన కాలంలో ఉన్నట్టు పూర్తి నాటు వైద్యం అయితే ఉండదు. నాటు వైద్యం కొంచెం జనరల్ గా ఫార్మకాలజీ డ్రగ్స్ అయితే ఏముండవు. ఇంగ్లీష్ ఏముంటుంది, ఆయుర్వేదిక్ 100% టోటల్ ఆయుర్వేదిక్ తో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అవును, సైడ్ ఎఫెక్ట్ ఇంతవరకు లేదు కదా, ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరికి పడుతుంది, అదే కదా చెప్పేది. త్రిదోషాలను బ్యాలెన్స్ చేసుకుని తయారు చేసినటువంటి ఔషధం ఇది, అందుకే అందరికీ పడుతుంది. ముగ్గురికి. రోజుకి ఎంత మంది పేషెంట్స్ ఈ మెడిసిన్ వాడుతూ ఉంటారు సార్? అది సీక్రెట్ చెప్పండి. అంటే జనరల్ గా ఇప్పుడు ఆయుర్వేదిక్ చదువుకోవాలన్న ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటారు, ఇప్పుడు ఇంకా సీట్లు దొరకట్లేదు కదండి కాలేజెస్ లో. ఇంత ముందులాగా లేదు, ఒకప్పుడు పిలిచి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పోరాటం చేయాలి. అసలు BA MBBS కన్నా ఆయుర్వేదిక్ చదివే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే ట్రెడిషనల్ కదా, ఇప్పుడు అంతా న్యాచురల్ మెడిసిన్, అంతా న్యాచురల్ వైపే జనాలు కొద్దిగా మారుతున్నారు. కాకపోతే ఏంటంటే వ్యాధి రాగానే ఇంగ్లీష్కి వెళ్ళాలని ఇది తగ్గించుకుంటే ఆరోగ్యం కూడా వాళ్ళకి బాగుపడుతుంది అనేది మా ఆయుష్కాలం కూడా పెరుగుతుంది. మరి అంతేకంటే కొంత ఇంగ్లీష్ మందులు వాడినప్పటికీ కొంత సైడ్ ఎఫెక్ట్ అనేది బాడీలో ఉంటుంది కదండి, దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది చూస్తున్నా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఏ ఇంగ్లీష్ మందులు వాడకుండా డైరెక్ట్ ఆయుర్వేదిక్ వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదిక్ ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. ఎక్సలెంట్ అంటే వాళ్ళకి 6 నెలలు చెప్పిన 1 నెలలో తగ్గిపోతుంది. వీళ్ళు 2, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఇంగ్లీష్ మందులు వచ్చి ఆయుర్వేదిక్ వచ్చినాక పనిచేయాలి కదా, ఆ ఎఫెక్ట్ తగ్గడానికి కొంత టైం పడుతుంది. లోపల ఉన్నటువంటి మొత్తం క్లియర్ చేయాలి కదా. ఆయుర్వేదిక్ ఏంటంటే లోపల ఉన్న వ్యాధి మొత్తాన్ని క్లియర్ చేస్తుంది, ముందు క్లియర్ చేసి తర్వాత ఔషధం పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఎందుకంటే ఇది 2 అసలు, అందుకే డైరెక్ట్గా అసలు వ్యాధి రాగానే ఆయుర్వేదిక్ వచ్చినట్లయితే మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. నేను గమనించాను కదా ఈ 18 yearsలో. చెప్తుంటారు మేము ఎక్కడా ట్రీట్మెంట్ పోలేదు, ఫస్ట్ టైం ఆయుర్వేదిక్కే వస్తున్నాం, 1 నెలకు తగ్గిపోయిన వాళ్ళు, సివియర్ ప్రాబ్లమ్స్ కూడా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు. యాక్చువల్లీ క్రౌడ్ చూస్తున్నట్లయితే హాస్పిటల్లో చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి మూమెంట్లో కూడా ఐజాక్ ఆయుర్ హాస్పిటల్స్ వాళ్ళు మన కోసం టైం ఇచ్చినందుకు, మీ బిజినెస్ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి, ఎంతోమంది పేషెంట్స్కి రిలీఫ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. బిజినెస్ అనేది నా ఇంపార్టెంట్ కాదండి, జనాలకి సేవ చేయాలి, మనమే వాళ్ళు తిరగాలి, వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టించకూడదని నా ఉద్దేశం. ఓకే సార్, మీ మంచి మనసుకి ఇంకా మంచి చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.